దేవజాతిని బాధించేలా అంటే సుఖ భోగరహితంగా చేయాలని అంటే పురుషులందరూ కూడా పురుషత్వాన్ని తొలగించి నపుంసకులుగా చేశాడట. నపుంసకత్వాన్ని చేశాడట. స్త్రీలందరూ కూడా పారిశుద్ధ్యాన్ని చేసి వాళ్ళలో కూడా ఏ కోరికలు లేకుండా చేశాడట. ఏ కోరికలు కూడా లేకుండా తయారు చేశాడట. దానివల్ల సృష్టి ఆగిపోయింది. దీన్ని కామప్రయోగం అంటారు. ఈ కామప్రయోగాన్ని పిలుస్తారు. ఇప్పటిదాకా ఏ రాక్షసుడు చేయనటువంటి పని ముందు కూడా అల్లాడిపోయేటట్టు ఈ యొక్క మండలం చేసేవారు. దేవాలయంలో కూడా వెంటనే త్రిమూర్తుల దగ్గరికి వెళ్తున్నారు. అలా ఇలా బంగారుడు ఇలా చేస్తున్నారు కాబట్టి వారికి ఏదంటే శిక్షణ అమలు చేయండి అని చెప్పి అడిగారు. అంటే త్రిమూర్తులందరూ కూడా ఆ బ్రహ్మాండానికి త్రిమూర్తుల్ని వెళ్ళగానే వాళ్ళు కూడా చెప్పారట, ఈ సృష్టిలో ఉన్న మీరు కూడా ఏమీ చేయలేరు. బ్రహ్మాండానికి ఈ బ్రహ్మాండానికి అవతల మణిద్వీపం అనేటువంటి ఉన్నాయి. మణిద్వీపం అనేటువంటిది ఉన్నాయి. అక్కడ లలితాదేవి సింధుడు అడిగేవాడు. కాబట్టి లలితాదేవి సింధుడు కూడా అడిగేవాడు. అక్కడికి వెళితే అందరూ కూడా అందరూ కలిసి వెళ్ళాలని చెప్పి అందరూ కూడా బయలుదేరారు. అప్పుడు పరమేశ్వరుని యొక్క ఆదేశంతో అందరూ కలిసి లలితాత్మకమైనటువంటి యజ్ఞం చేశారు. ఆ యజ్ఞంలో పరమేశ్వరుడే చితగ్ని సృష్టించాడు. సృష్టించి వేస్తే వీరందరూ కూడా లలితాదేవి యొక్క షోడశీలు ఉంటారు. దశాక్షరి షోడశాక్షరి మంత్రం ఉంటారు. ఆ షోడశాక్షరి మంత్రాన్ని చేస్తూ తమ శక్తుల్ని ఆవతులుగా వేసేవారు. అప్పుడు అమ్మవారి చిత్రజ్ఞానంలోంచి ఉద్భవించిందా. ఎలా ఉద్భవించిందంటే కోటి సూర్యుడు ప్రత్యేకాశం కోటి చంద్ర సుశీకరం అంటారు. అంటే కోటి సూర్య కాంతిలో అంటే చాలా వేడిగా ఉంటుంది కదండి. కోటి సూర్యకాంతిలో ఒక సూర్యుడికి మనం భరించలేకపోతున్నాం. అలాంటిది కోటి సూర్యుడు అంటే ఎంత వేడిగా ఉంటుంది. అంత కాంతితో కూడా నాకు అమ్మవారు. ఇక్కడ కోటి చంద్రుడంతా చల్లగా కూడా ఉంటాడు. అంటే అంత కాంతివంతంగా ఉంది. మళ్ళీ చల్లనటువంటి దీనిగా ఉంటాడు. అమ్మవారి రూపాన్ని ఆ మాటల్లో చెప్పలేనటువంటి వర్ణించలేనటువంటి మనం ఏదైనా వర్ణించగలమా అమ్మవారిని? కాబట్టి వర్ణించలేనటువంటి వస్తే అయితే ఆ అమ్మవారు దానిమ్మ రంగులో లేత ఎర్రని ఎరుపు రంగులో ఉన్నారుట. రంపులతో ఉంటున్నారుట. చేతుల్లో పాశము, అంకుశము, చెరుకు, విల్లు, పుష్పబాణము అవన్నీ కూడా వెలుగుతూ చిరుజ్ఞకుండ సంభూత దేవకార్య సమృద్ధత అని దేవతలు కోసమై ఉద్భవించింది. దేవతలందరూ కూడా ఎలా ఉద్భవించిందండి? చిరుజ్ఞకుండ సంభూత దేవకార్య సమృద్ధత. చేతుల్లో ఏంటంటే ఉన్నాయి? పాశము, అంకుశము, చెరుకు విల్లు, పుష్పబాణము ఇవన్నీ కూడా అవన్నింటితో కూడా వెలుగుతూ కూడా చిత్రజ్ఞకుండా వచ్చింది కదండి. కాబట్టి దేవకార్యానికి వచ్చింది. కాబట్టి
దేవకాలు సముద్రత అని దేవతల కోసం ఉద్భవించింది అని చెప్తున్నాను. దేవతలు కూడా జయజయధ్వనులు చేశారట. ఆ తర్వాత ఆ తల్లి తనలోంచి పెద్ద సైన్యాన్ని సృష్టించిందట. చెప్పుకున్నాను కదండి, బ్రహ్మాండం చెప్పడానికి వరాహాన్ని వరాహవతారంగా వరాహి అలాగే శ్యామాదేవి అలాగే భామాత్మ సుందరదేవి అలా అమ్మవారిని చేసుకున్నది. అలాగా సైన్యాన్ని ఉద్భవించింది. అలా ఉద్భవించింది. ఆ ఉద్భవించినప్పుడు బండాసురుణ్ణి ఒక మహా యుద్ధాన్ని చేసి బండాసురుని వధించింది. అలాంటి యుద్ధం విశ్వంలో కూడా జరగలేదట ఇంతవరకు కూడా. ఈ కథ నుంచి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, రెండు వృత్తులు నేను పిల్లలను కాను అనేటువంటి వారు బండాసురుని యొక్క రక్షణ కలిగినటువంటి వారు. బిడ్డలతో అలాగే పిల్లలు కూడా కాను అనేటువంటి వాడు అంటే బండాసురుడు లాంటి లక్షణాలు కలిగినటువంటి వారు. బండాసురుడు అదే పని చేసేవాడు, సృష్టిని ఆపేశాడు. కాబట్టి బండాసురుడు చేసినటువంటిగానే ఇప్పుడు వాళ్ళు చూస్తున్నట్టు వాళ్ళకి ఆ లక్షణాలు వస్తున్నారు. కాబట్టి సృష్టిని ముందుకు పోకుండా చేసినటువంటి బండాసురులాగే వీళ్ళు కూడా చేస్తున్నారు. కొంతమంది హైందవ జాతిని నిర్వీర్యం చేయడానికి వాళ్ళు ఒక్కొక్కరు 10-15 మంది పిల్లలను అంటున్నారు. కానీ ఈ జాతిని నిర్వహణ చేయడానికి కనొద్దని కొంతమంది చెప్పడం జరుగుతుంది. బుర్రలో ఈ రకంగా నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇది బండాసురుని యొక్క శక్తి. ఆ ఉచ్చులో మాత్రం పడకండి అని తెలుసుకోవాలి. ఇలాంటి జడత్వాన్ని జయించాలంటే ఒక్కటే మార్గం. ఏమిటంటే శ్రీ లలితామ్మవారిని ఉపాసన చేయడం. అంటే లలితా సహస్రనామం రోజు ఒక్కసారి అయినా సరే, నెలకు ఒకసారి, వారానికి ఒకసారి అయినా సరే అమ్మవారిని సహస్రం చేయడం చాలా ఉత్తమమైనటువంటిది. మనలో అలా చేసినప్పుడు మనలోని ఉండేటువంటి బండాసురుడి యొక్క లక్షణాలు, అలాగే దేవుల్లో ఉండేటువంటి లక్షణాలు కూడా ఈ యొక్క బండాసురుడి యొక్క శక్తి నాశనమై మనకి మంచి జరుగుతుంది అని తెలియజేస్తుంది అన్నమాట. ఇక్కడ జై శ్రీమాతకి శ్రీలంకా